నీకే వందన 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 పెద్దరా నీకే వందన 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 పెద్దరా హరకమును ప్రేమ అగరలు నాకు ఇచ్చిన టైంలో తొందరగా ముగిచ్చేస్తాడే. లూకా సువార్త 2:10 అయితే ఆ దూత భయపడకుడి,
ఆమేన్. ఈయన ఒక్క మాట మనము ధ్యానం చేసుకో. ఒకటి ఏంటంటే సంతోషకరము, మహా సంతోషకరము. జీవితంలో ఈ సంతోషం లేకపోతే నువ్వు ఎంత పెద్ద చర్చి ఉన్నా, కారు ఉన్నా, నీకు మంచి బదుల ఇల్లు ఉన్నా, సంతోషం లేకపోతే అది అన్ని సున్నా. అవునా లేదా? ఆమేన్. హల్లెలూయా. అడ దేవదూత ఎవరిని చూసి అంటున్నాడంటే, చదవండి అదే అధ్యాయంలో 8వ వాక్యం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపుచారు. గొర్రెల కాపులకి ఫస్ట్ వాళ్ళకి ఈ మాట వచ్చింది, మనకు రాదు. అంటే ఎవరు రావాలి ముందు? అయ్యా కాపుల వారు రావాలి, గొర్రెల కాపులు రావాలి. వాళ్ళకి యేసు ప్రభు గురించి ఏదైనా ఒక మాట చెప్తే అది మా దేవుడు కాదు అంటారు. అవును కదా? బుర్రలేదు వాళ్ళకి మనం చెప్పాలండి, అయ్యా మొట్టమొదటిగా సువార్త ఎవరికి అందిందంటే యేసు ప్రభు పుట్టాడని మీకే ఫస్ట్ అది మీ దేవుడు అన్నారు. లేదు, అవునా? నిజమేనా? ఎందుకంటే వాళ్ళు చూసి కావ్యం చూడాలంటున్న ఒక మాట మహా సంతోషకరమైన మాట. కాపులు మనమే సంతోషంగా ఉన్నారు. ఎవరు ఉండాలా ముందు అలా చెప్పాల? అయ్యారు ఎవరు ఉండాలా? మనం ఉండాలా. సంతోషం ఎవరు ఉండాలా? మనము ప్రసంగము చేసేటప్పుడే విశ్వాసం చూసి సంతోషం ఉండి అంటాం కదా. మనం సంతోషం ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు వచ్చేస్తాయి సంతోషం. హల్లెలూయా. మీ ముఖం ఎక్కడ ఉండాలా? మీ ప్లేస్ లో శాలీ గెలుపుండాలే. ఏముండాలా? సంతోషం. ఆ ప్రకాశమైన ఆ ముఖము దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎప్పుడైనా ప్రార్థన చేసేసి అర్థం ఉంది కదా, కన్నడ కష్టమే అర్థమా? రైట్. ఆ ముందు వెళ్ళి నా ముఖాన్ని చూస్తా. కళగా ఉందా, ప్రకాశం ఉందా, లేకపోతే డల్లుగా ఉందా? ఎప్పుడైనా చూసారా మీరు? అయినా ఎందుకంటే మీకంటే చిన్న అబ్బాయి నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పెట్టిన మాట్లాడతాను. ఆమేన్. ఆ రోజు చర్చిలో పాస్ ఉండేటప్పుడు ఎవరితో మాట్లాడాడు దేవుడు? చిన్న అబ్బాయితో, సమయంలో. చూడండి విషయం, ఆయన ఎవరిని పెట్టినా మాట్లాడతాడు. విలాముతో ఆయన బుద్ధి రావాలని ఎవరిని పెట్టి మాట్లాడతాడు? గాడిని పెట్టి మాట్లాడతాడు. ఆయన ఎంత తెలివున్నా, ఎంత బలమున్నా, ఎంత మాట ఉన్నా, ఎంత బలమున్నా, కొన్ని సమయంలో బుద్ధి లేదానికి డబ్బు మీద ఆశపడి వెళ్ళేటప్పుడు ఆట మాట్లాడుతుంది మాట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఆమేన్. హల్లెలూయా. 2 సార్లు అయ్యగారు నన్ను పిలిచావా అని సమయంలో చెప్పేటప్పుడు అడిగేటప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి. ఎవరికి ఏమి మాట్లాడేది దేవుడు. ఇప్పుడు మాట్లాడే దేవుడు ఐసత్పాలా దేవుడా? పరిశుద్ధాత్మ దేవుడా? ఐసత్పాలా? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడేటప్పుడు మనము ఇప్పుడు ఎప్పుడైనా పెద్ద అధికారి ఫోన్ చేస్తే వెళ్తావా? ఎక్కడ ఉంటాం? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు రింగిని వచ్చిన వెంటనే అక్కడెత్తుకొని ఎక్కడికి? దేవుడు ఎంత బాధతో ఉంటాడంటే అంత బాధతో ఉంటాడు. దేవుడి కంటే ఈ లోకంలో పెద్దవాళ్ళు ఎవరు లేదు. ఈ లోకంలో ఉన్నవాళ్ళంటే మనలో ఉన్నవాడు పెద్దవాడు. చెప్పండి.
దేవుడిలో సంతోషంగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసేటప్పుడు ఆయన చెప్పాడు ఒక మాట, యెహోవా యందు బుర్రలో ఉన్నాయండి, ఉన్నాయి, మైండ్లో ఉన్నాయి. కనుక మనం అలా ఉన్నావా? ఉండాలా? నేను అంతే, ఎక్కడికి వెళ్ళినా ఇది లేకపోయినా ఇది లేకపోయినా కదండి, ఇది లేకపోయినా బంధువులు లేకపోయినా నా యేసయ్య నాతో ఉన్నాడు కదా. సదాకాలము నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉండేటప్పుడు ఎప్పుడన్నా మనం ఆనందంతో సంతోషంగా మరలా చెప్పుచున్నాను, సంతోషంగా ఉండి. సంతోషము జీవితానికి సగం భావం. ఏదో పాట వచ్చేసింది ఇప్పుడు, వచ్చిందా లేదా? అవును. కనుక మనం సంతోషంగా ఉంటే మన జీవితంలో ఏదైనా మనము పొందుకుంటాం. దుఃఖంతో ఉంటే దేవుడు కూడా నీకు పక్కన ఉండడు. ఎంత మేలు చేసినా, ఎంత ఆశీర్వదించినా ఎప్పుడు చూసి ఉంటాడు. ఎందుకు ఇక్కడ ఉన్నాను? వెళ్ళిపోతాం. ఇచ్చి దేవుడు సంతోష సమాధానం నెమ్మది ఆదరించి దేవుడు మన యేసయ్య, మన దేవుడు మనతో ఉండేటప్పుడు ఎట్లా ఉండాలా? సంతోషంగా ఉండాలి. డిసెంబర్ 1వ తారీఖు అంటే అందరికీ సంతోషం. ఎవరికి చెప్పారా? ఎవరికని? విశ్వాసం కాదు, మా విశ్వాసం కాదయ్యా పాస్టర్లకి. ఈ పక్క ఎట్లో ఏమో తెలియదు. మా ఊర్లో, మా ప్రాంతంలో డిసెంబర్ 1 వచ్చిన వెంటనే 30 వరకు మీటింగ్ ఉంటుంది. ఏ మీటింగ్? అది కూడా కాదు, ఇచ్చేది. ఇది ఇస్తేనే వాళ్ళు వస్తాయి, లేకపోతే అన్నా అవును. ఎందుకంటే డిసెంబర్ లో ఒక్కొక్క భాషకి 30 డ్రెస్సులు వస్తాయి. ఎన్ని డ్రెస్సులు? ఈడలో మా చెప్పండి. డిసెంబర్ అంటే సంతోషం ఏంటంటే సేవ కాదు, సంతోషం. సువార్తను ప్రకటించాలని సంతోషం లేదు. అక్కడ మీటింగ్ ఉందా, ఇక్కడ మీటింగ్ ఉందా, ఆడ ఉందా, ఇదే ఏమిస్తారా? మీరు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, చాలా చాలా సంతోషం. సంవత్సరంలో ఒకసారి వస్తా, పోయినసారి వచ్చారా? రాలా, దాని ముందు సాగించాను. అదే 2 మీటింగ్ ఉంది నాకు, దాన్ని పక్కన పెట్టేసి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ నుండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటను చెప్పేసి రావాలని. ఈ రోజు డిసెంబర్ 1వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. పక్కన ఉన్న సేవకులను చూసి అయ్యా సంతోషంగా ఉండయ్యా అన్నాడు. చూద్దాం దేవుడు చూస్తారు. అవునన్నా, అట్లా చూడండి అన్న, సంతోషం ఉండి అని చెప్పేది కూడా మనసు రాదు. ఎందుకంటే ఆ భాషకి ఈయన జగనము. ఎందుకు వస్తాయి సంతోషము? ఎందుకుగా ఈ పక్కన కూర్చున్నాను బాధ. అవును కదా, ఇది విషయం. మనము సేవకులు, మన దేవుడు ఒక దూతలు. మనము అన్న చెప్పండి అన్న, దేవుడు అన్న దూతలు. దేవుడికి విశ్వాసుడికి మధ్యలో ఉన్న మనము. వీరు చెప్పేదన్నీ ఆయన చెప్పాలి. అటువంటి వాళ్ళలో ఉన్న మనకి ఎందుకు జరగము? అవును లేదు, ఎక్కడ మనం సంతోషంగా ఉండాలా? నీవు కరెక్ట్ గా ఉంటే విశ్వాసులు స్టాండ్ గా ఉంటారు. నీవు కరెక్ట్ గా లేకపోతే జంప్ అయిపోతారు. తెలుసా నీకు ఎందుకు మన సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ఇంకొక సంఘానికి వెళ్తుండే కారణము
సంతోషకరమైన మాటలు అక్కడ లేదు. సంతోషకరమైన మాటలు అక్కడ ఉంటే వెళ్ళరు, ఒక్కరు వెళ్ళరు. నిజమేనా? మీరు ఒక దూరుతున్నారు. నిజమే కదా? మనము ప్రేమించి దేవుని యొక్క వాక్యము సంతోషంగా వాళ్ళకి చెప్పేటప్పుడు మన ఇంట్లో అంటే సంఘం నుండి బయటకు వెళ్ళిపోరు. సంతోషం మనలో ఉండాలి. అలేలుయా. దేవుడు వచ్చి చెప్పిన మాట సంతోషకరమైన సువార్తలు నీకు సంతోషకరమైన మాటలు. డిసెంబర్ నుండి ఈ నెల ఫుల్గా సువార్తలు ఉండాలి. మనం సువార్తలు ఉండాలి. ఈ నెలలో నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా, నువ్వు ఎక్కడ దేవుని వైపు చెప్పినా నీకు అడ్డే ఉండాలి. నిజమా లేదా? అలా చెప్పండి. డిసెంబర్ అంటే లోకమంతా, ఈ లోకమంతా తెలుసు అందరికీ. ఏమనే ఏసయ్య పండగ అని అందరికీ తెలుసు. కానీ నువ్వు ఎక్కడ వెళ్ళి సువార్తలు ప్రకటించిన ఎవరు కూడా అడిగితే ఇస్తుంది వాళ్ళు. జనవరి, మార్చి, ఏప్రిల్, మే ఇప్పుడు అప్పుడంతా అడతారు. డిసెంబర్ నెలలో ఎప్పుడు అడగరు. అడగలేని ఆ సమయంలో మన సేవ మన చర్చ్ డెకరేషన్ స్టార్ నేను చెప్తాను అన్నమాట. అయ్యారు స్టారు ఆ రోజు యేసు ప్రభు పుట్టాడని గుర్తుగా దేవుడు చెప్పాడు. ఈ రోజు స్టార్ మనమే స్టార్. ఎప్పుడు స్టార్ అవుతామంటే మనలో యేసు ప్రభు ఉంటేనే స్టార్. అయ్యారు అదే సీఎం వచ్చి మీరే స్టార్ అంటే వచ్చేటప్పుడు మంచి డ్యాన్స్ వేసాను. దానివల్లే ఆ గుర్తు వచ్చిన వెంటనే నేను ఇట్లా అన్నాడా పాట పాడేటప్పుడు అన్నాడా అది విషయం. గుర్తు మీరే స్టార్ గా ఉంటా. మీ ఊరికి మీరే స్టార్, మీ పట్టణానికి మీరే స్టార్. స్టార్ చూడటమే ఒక్కసారి ఈ రోజు నుండి ఎక్కడ చూసినా స్టార్లే అన్నా. ఎక్కడ చూసినా స్టార్లే. ఇంట్లో స్టార్ గా ఉండరు. తాగుబోతు, విభజనము, భయంకరమైన పాపంలో ఉంటారు. ఆ ఇంట్లో ఏముంటుంది? స్టార్ ఉంటుంది. పాత్రకి పాత్ర అవ్వదు. జనము ఇంటి కదా స్టార్ ఉంటుంది. ఎందుకన్నా మాస్టర్ గారు మన ఊపిరికి గ్యారెంటీ లేదు. ఒక్కవేళ ఈ రాత్రి వేసే రాత్రి వచ్చేస్తే వెళ్ళిపోవాలా? ఇది మంది కాదన్నా. ఇది మంది కాదు. మనం వెళ్ళే ఒక మార్గం ఉన్నాయి, మనం వెళ్ళే ఒక రాజ్యం ఉన్నాయి, మనకి సొంతమైన ఇల్లు అంటున్నాయి. అదే పర్వత రాజ్యం. ఇక్కడ ఉన్న వరకు అందరితో ఎలా ఉండాలా? సూపర్ కనుక శ్రీకాంత్ బాగా అందరూ చూసారట. ఎందుకంటే అది పాత మ్యూజిక్. అది ఈయన పాట పాడి ఈయన కూడా అట్లా పాత మ్యూజిక్ వేస్తున్నారు. వాడు పాత పాట పాడితే కరెక్ట్గా లేదుగా. సంతోషంగా ఉండాలి. మన సంతోషం ఉంటేనే అన్నిటి మనము సాధించగలం. గొప్ప మాట చెప్తారు. యేసు ప్రభు పశువుల పాపం ఉంటున్నాడా లేదు? ఒక్క క్వశ్చన్ అది వరకు చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే నాకు టైం ఇచ్చింది కొంచెం. రాత్రి అంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఎన్ని పాపం కేంద్ర అంత దూరం వచ్చినాడు. ఆయన కొంచెం సమయం ఎక్కువ ఇస్తున్నా. మీరు మీ ఫ్రెండ్ ఉండాలి సార్, ఏదో ఒక ఆయన ఉంటారు.
మాట్లాడు. మీ ఫ్రెండ్ ఒకటి శివాజీ అంకల్. సేవకి ప్రసన్న చెయ్యని కూర్చోడు ఆయన. ఇలా గుర్తుందా? శ్రీకాంత్ నేను తెలుసా నీకు? ఫ్రాన్సిస్ ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన. పోలేపల్లి. ఆయన వాల్ కోట్లు వేసేసినాడు, బాంబు పెట్టుకొని వేసేసినాడు, మద్రాసు మార్క్స్ వస్తాడు ఆయన. నేను సంతోషంగా అంత ప్రార్థనతో అక్కడ వెళ్తే నాకు ఇచ్చిన టైం ఎంత తెలుసా? 5 నిమిషాలన్నా 5 నిమిషాలు. ఇది న్యాయమన్నా అన్నా ఏడుకొచ్చింది అక్కడ. 5 నిమిషాలు మద్రాసు ఇక్కడికి వస్తే 5 నిమిషాల్లో 4 నిమిషాలు చెప్పేసి 1 నిమిషాలు ఇచ్చేసి కూర్చున్నా. లేదుగా ఆడ వచ్చిన విశ్వాసులందరూ ఆయనకి సమయం ఇచ్చుంటే బాగుండేది. లేదు కనుక ప్రతి పాట మీటింగ్ లో పాట పాడుతున్నారు మీరు. ఈ రోజు పాడకపోతే ఏం వస్తుంది అన్న? అవి కదన్నా ఎప్పుడో వచ్చాడు ఆయన. ఆయనతో పరిశుద్ధాత్మలో దేవుడు ఏది మాట మనం వింటామని ప్రతి రోజు ఉంటాడు నేను. ఇంకా వచ్చే సంవత్సరం వస్తా, లేకపోతే వస్తాను, లేకపోతే ఏ సేవ అక్కడికి వెళ్ళిపోతాం. అలా కనుక యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడా లేదా? ఆయన చూడండి ఒక ఆయన అంటే నేను చెప్పేటప్పుడు పాఠం ఇట్లాంటాడు ఒక ఆయన. అన్న ఇది న్యాయమే కాదన్న. రాత్రి అంతా ప్రయాణం చేసి నేను బాగున్నాను. ఇంట్లో మీరు వచ్చినాడు. ఎట్లుండాలన్నా అన్నా? ఎట్లుండాలన్నా? సంతోషంగా ఉండాలన్నా? సంతోషంగా ఉండాలా? అదే అదే ఒకవేళ ఎవరైనా అటంటే అతను మంచి సమయంలో అదే యేసు ప్రభు పశువుల పాప పుట్టాడా లేదా? ఇక్కడ ముందు మనము ప్రశ్న చేసేది పశువుల మా ప్రాంతంలో కూడా యేసు ప్రభు పశువుల పాప పుట్టినాడని పాడతాం. నేను ఆ పాట పాడాలనుకున్నా, సరే వద్దన్నారు. మంచిది కనుక లూకాసు వార్త 2వ అధ్యాయం 5, 6, 7 చూడండి. ముగిస్తాను ఎందుకంటే మన పాస్టర్ గారు ఫిలిప్ పాస్టర్ గారు తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుసూరు కుమారుని కని పొత్తి గుడులతో శుద్ధి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుడు కానీ అది ఉన్న చోట్ల పశువుల పాకుందా? నేను అడిగే మాటకి కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. కానీ అనేటప్పుడు పశువుల పాక అని ఉంటాడా? లేదు. ఇది ఆన్సర్ చెప్పాలా? ఇది ఆన్సర్. ఇది నా మాట. మనం చెప్పకూడదు. ఒకవేళ చూడండి, నేను ఇంట్లో పుట్టినాను. ఐసాక్ వాళ్ళు మద్రాసు వచ్చిన ఐసాక్ వాళ్ళు డిస్గా దగ్గర పుట్టినాడంటే నాకు ఎంత బాగుంటుంది. అవును కదా? అలాగా పశువుల పాకలు వేసుకుని పుట్టలేదు. పశువుల పాకలు పుట్టినాడు అని మనం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అట్లా చేయరు. ఎందుకంటే ఆన్సర్ కరెక్ట్ వచ్చింది కనుక మీరు కరెక్ట్ గా ఉన్నారు. మా ప్రాంతం అలాగా ప్రస్తుతం చేస్తా ఉన్నారు. ఇక్కడ అది లేదు కనుక నేను చాలా ఆనందంతో ఉన్నాను. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదు. ఓకే, ఒక్క మాట. 2వ మాట చెప్పేసి ముగిస్తాను. 2వ మాట ఏమిటంటే యేసు ప్రభు పశువుల తొట్టిలో ఆయన ఉండేటప్పుడు జ్ఞానశాస్త్రం వచ్చినారా, కాపు వచ్చినారా?
హల్లెలూయా. కాపులు వచ్చినారు. ఎప్పుడు వచ్చారు చూడండి. మత్తయి సువార్త ముగిస్తా, నేను టైం అయిపోయింది, ముగిస్తాను. 2వ అధ్యాయం సారీ లూకా 2వ అధ్యాయము 8వ వాక్యం. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ఆ. రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఆ. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఆ. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ. వారు మిక్కిలి భయపడిరి. ఉమ్. అయితే ఆ దూత ఆ. భయపడకుడి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు ఆ. మహా సంతోషకరమైన ఉమ్. సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఉమ్. దావీదు పట్టణమందు ఉమ్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఉమ్. ఈయనయే ప్రభువైన క్రీస్తు. ఉమ్. దానికి ఇదే మీ కారణవాలు. ఆ. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఆ. ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు రైట్. చూచెదరని ఇది వారితో గుర్తు. చెప్పెను. చెప్పిన దేవుడితో చెప్పిన అడ్రస్ కరెక్టే ఉంది కనుక 19:20 చూడండి అక్కడ దేవుడు మాట ఉంది. అదే ఆ. అయితే మరియా మరియా ఆ మాటలు అన్నీ విని అన్నీయు తన అది కాదు, అది కాదు, అది కాదు. ఆ. ఆ దూతలు తమ యొద్ద నుండి ఉమ్. పరలోకమునకు వెళ్ళిన తరువాత తర్వాత ఆ గొర్రెల కాపరులు కాపరులు జరిగిన ఈ కార్యమును ఉమ్. ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ఉమ్. మనం బెత్లెహేము వరకు వెళ్ళి వెళ్ళి చూద్దాము రండని ఆ. ఒకరితో ఒకడు చెప్పుకొని ఆ. త్వరగా వెళ్ళి మరియను ఆ. యేసేపును ఆ. తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువును చూచిరి. ఆ. వారు చూసి ఆ శిశువును గూర్చి ఉమ్. మనతో చెప్పబడిన మాటలు ఆ. ప్రచురణ చేసిరి. సంతోషంగా వాళ్ళు వెళ్ళారు. పశువులో పాకలో అలా పశువుల తొట్టిలో యేసు ప్రభు శిశువు ఉండేటప్పుడు వాళ్ళు వచ్చి చూశారు. జ్ఞానశాస్త్రులు ఎప్పుడు వచ్చినారు? ఇంట్లో ఉండేటప్పుడు చూడండి, చర్చ చేయలేప్పుడు ఒక పశు పాక, మరియా యోసేపు ఒక బొమ్మ, అక్కడ యేసు శిశువు పెట్టేసి పశువుల పాకలో కాపులు అది ఓకే కరెక్ట్. తర్వాత శాస్త్రులు ఎక్కడ పుట్టినారా? మన సంఘంలో అలాగా పెడతా ఉన్నాం. ఈ పక్క ఏమో మా ఊరు పక్క జ్ఞాన శాస్త్రం అప్పుడు రాలా, శాస్త్రం అప్పుడు రాలా. వచ్చింది ఎప్పుడంటే మత్తయి సువార్త. ఇప్పుడు ఇక్కడ ముగిస్తాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్. రాజైన ఏ రోజు జనముల యందు 2వ అధ్యాయము 11వ వాక్యం 9, 10, 11 ముగిస్తాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఆ. ఇదిగో తూర్పు దేశమున వారు ఆ. చూసిన నక్షత్రము ఆ. ఆ శిశువు ఉండిన చోటికి వేగంగా వచ్చి ఉమ్. నిలుచు వరకు ఉమ్. వారి ముందుగా నడిచెను. ఆమేన్. వారు ఆ నక్షత్రమును చూసి ఆ. అత్యంత భరితులై ఆ. ఆనందభరితులై ఇంట్లోకి వచ్చి ఆ. తల్లి అయిన మరియను ఉమ్. ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణి, హోమమును కానుకగా సమర్పించింది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు పశువుల పాకలో తొట్టిలో ఉండేటప్పుడు శాస్త్రులు రాలా, కాపలు వచ్చారు. ఆయన ఇంట్లో ఉండేటప్పుడు. ఎవరు? యేసు ప్రభు ఇంట్లో ఉండేటప్పుడు. అప్పుడు వయసు ఎంత? 2 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవునికి మహిమ కలుగుగాక. మన జీవితంలో ఈ మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇతరులకి అలాగనే మనము చెప్పాలి. బైబిల్ ఉన్నట్టుగా మనం చెప్పాలి. ఇంకొక మాట నేను చెప్తాను, ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పను, ఇంకొకసారి వస్తే చెప్తాను. హల్లెలూయా. అన్నా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారన్నా? ఒక క్వశ్చన్. ఎక్కడ చూసినా, ఏ సంఘంలో చూసినా
సీరియల్ అన్ని పెట్టేసి మళ్ళీ గుండు గుండు గోలు గుండులాగా బాగులాగా దానికి అన్ని చేస్తాడ కారణం ఏంటి? హల్లెలూయా హల్లెలూయా. కారణం ఏంటి? ఇంకొకసారి వచ్చేటప్పుడు చెప్తాను. God bless you. ఇంతవరకు కథలు మీరు వాక్యం ఎంత సంతోషంగా ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు, అందరికీ నా వందనాలు. అలా ఎప్పుడో చెప్పండి, ముగిస్తాను.